పంచాక్షరి, అష్టాక్షరి, ద్వాదశాక్షరి వీటి ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? భగవంతుడి యొక్క అనుగ్రహం పొందడానికి అక్షర సముదాయంతో కూడినటువంటి ఒక మహామంత్రాన్ని పరమాత్మ యొక్క అనుగ్రహంతో మనకు వచ్చింది. ఇది ఋషులు, దార్శనికులైనటువంటి ఋషులు దర్శించి, ఆ పరబ్రహ్మని దర్శించి ఆ మంత్రకి ద్రష్టలుగా ఉన్నారు. ఆ మంత్రకి ద్రష్టగా ఉండేటువంటి వాళ్ళు ఒక అక్షర సంఖ్యతో మనకి చెప్పారు. మనకి పంచాక్షరి శివపంచాక్షరి, అష్టాక్షరి నారాయణ అష్టాక్షరి, అట్లాగే షోడశాక్షరి 16 అక్షరాలతో అమ్మవారి యొక్క మంత్రం ఉంటుంది. ద్వాదశాక్షరి వాసుదేవ పరబ్రహ్మకు సంబంధించినటువంటి మంత్రం. ఇందులో ప్రధానంగా చెప్పబడేది ఏంటంటే, ఆయా దేవతల్ని ఆ సంఖ్య గల అక్షరాలతో పూజిస్తే వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది, వారికి ప్రీతి కలుగుతుందని చెప్పారు. పంచభూతాల్లో ఉన్నటువంటి పరమాత్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహం పొందాలంటే పృథివ్యాపస్తేజో వాయురాకాశాలలో లింగరూపంగా ఉండేటువంటి పరబ్రహ్మని ఉపాసించడానికి శివపంచాక్షరి చెప్పారు. ఈ మీరు ఇందాక అన్నట్లుగా ఉండేటువంటి పంచాక్షరి, అష్టాక్షరి, ద్వాదశాక్షరి మహామంత్రాల్లో పంచాక్షరి సర్వశ్రేష్టమైన మంత్రంగా చెప్పారు. ఎందుకు చెప్పారంటే దీన్ని అందరూ చదువుకోవచ్చు అన్నారు. మీరు అష్టాక్షరి కానీ ద్వాదశాక్షరి కానీ ప్రణవంతో కూడితే కానీ మనకి అక్షరాలు సరిపోవు. ఉదాహరణకి నమశివాయ అనేది పంచాక్షరి, దీనికి ప్రణవం అంటే ఓంకారం లేకుండా చేసినా కూడా ఇది ఫలితం ఇస్తుంది. ఎందుకంటే నమశివాయనే మనకి ప్రణవంతో కూడింది అన్నారు. మొట్టమొదటి మంత్రం ఏదంటే ప్రణవము, ఓంకారం. ఆ ఓంకారం నుంచి వచ్చిన మహామంత్రమే పంచాక్షరిగా శివమంత్రంగా చెప్పారు. కనుక ఈ 3 నామాల్లో కూడా 3 సంబంధించి అంటే పంచాక్షరి, అష్టాక్షరి, ద్వాదశాక్షరిలో కూడా ఈ పంచాక్షరి మహామంత్రం ప్రణవరహితమైనది. అందరూ కూడా సర్వకాల సర్వావస్థల్లో చేసుకోవచ్చు. ఇక అష్టాక్షరి అనేటప్పటికీ ఓం నమో నారాయణాయ అనేటువంటి మాట, ఈ ప్రణవం కలిపితేనే 8 అక్షరాలు అవుతాయి. అట్లాగే ద్వాదశాక్షరి మహామంత్రంలో నమో భగవతే వాసుదేవాయకి ప్రణవం కలపనది 12 అక్షరాలు అవ్వవు. కనుక ప్రణవ సహితమైనది అవి, ప్రణవరహితమైనప్పటికీ కూడా అంతే ప్రభావం ఇచ్చేది నమశివాయ అనేటువంటి పంచాక్షరి మహామంత్రం. 3 మహామంత్రాలలో మొదటి మంత్రంగా చెప్పబడింది ప్రణవము, రెండవ మంత్రంగా చెప్పబడింది నమశివాయ. కనుక నమశివాయ అంటే పరమాత్మకి నేను నమస్కరిస్తున్నాను అని. నమో నారాయణాయ నీకు నేను నమస్కరిస్తున్నాను, నారాయణ పరబ్రహ్మ నీకు నమస్కరిస్తున్నాను. నమో భగవతే వాసుదేవాయ అంటే పరిపూర్ణమైనటువంటి పరమాత్మ యొక్క పరిపూర్ణ చైతన్యం కలిగినటువంటి నీకు నేను నమస్కరిస్తున్నాను. మామూలుగా లోకంలో ఏమనుకుంటారంటే వసుదేవుడు కొరకు కనుక వాసుదేవుడు అనుకుంటారు. కానీ కృష్ణావతారం కంటే ముందే ఈ మంత్రం ఉంది. కృష్ణావతారం కంటే ముందే నమో భగవతే వాసుదేవాయ ఉంది. అక్కడ వాసుదేవ అంటే అర్థం ఏంటంటే ప్రతి జీవుల యొక్క హృదయాలలో నిత్యము వసించి ఉండేవాడు. వసతి తిష్టత ఇది వాసుదేవ. ప్రతివారి యొక్క హృదయాలలో తిష్ట వేసుకొని కూర్చుని ఉండేటువంటి వ్యక్తి, అంగుష్టమాత్రంగా ఉండే ఆ నారాయణమూర్తే వాసుదేవ పరబ్రహ్మ. వసతి తిష్టత ఇది వాసుదేవ అని వాసుదేవ మంత్రానికి నమో నారాయణాయ నారాయణమూర్తిగా, ఇది శివపురాణంలో నమశివాయ మంత్రాన్ని బోధించినట్టుగా చెప్తారు. భాగవతంలో ఈ నారాయణ అష్టాక్షరి, ద్వాదశాక్షరి, వాసుదేవ ద్వాదశాక్షరి అనేటువంటి మంత్రాలు ఉన్నాయి. ధ్రువుడికి నారద యోగిందుల వారు ఉపదేశించింది నమో భగవతే వాసుదేవాయ ద్వాదశాక్షరి మహామంత్రాన్ని చెప్తే ఆ 12 అక్షరాలతో పరబ్రహ్మ దర్శనం చేశాడు ధ్రువుడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు ప్రహ్లాదుడికి అదే నారద యోగిందులు వారు ఇచ్చిన మంత్రము నారాయణ అష్టాక్షరి. నారాయణ అష్టాక్షరికి మనం నిర్ణయంగా చెప్పుకునేది ప్రహ్లాదుడిని, వాసుదేవ ద్వాదశాక్షరికి ధ్రువుణ్ణి చెప్పుకుంటాం. నమశివాయ అనేది శంకరుడికి సంబంధించినటువంటి శివపురాణంలో శివ మహిమని చెప్పేది. నమశివాయ అంటే సర్వశుభాల్ని కలిగించేవాడి అని అర్థం. అంటే నాశనము లేనటువంటి సర్వశుభాల్ని శాశ్వతంగా కలిగించేటువంటి ఓ పరబ్రహ్మ నీకు నమస్కారమని పంచాక్షరి మహామంత్రంగా చెప్పారు. ఇది ప్రణవరహితంగా ఉంటుంది. మిగతా 2 మంత్రాలు కూడా ప్రణవ సహితంగా ఉంటాయి. కనుక అక్కడ గురూపదేశం అవసరం. ఇక్కడ నమశివాయ అనే దానికి గురూపదేశం అక్కర్లా, ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు. ఎందుకు ప్రణవరహితంగా ఉంది కనుక అంగన్యాస కరన్యాసాలు దీనికి ఉండవు. ఒకవేళ గురువు ఉపదేశిస్తే అప్పుడు ప్రణవం కలిపి ఓం నమ శివాయ అని చెప్పాలి. అప్పుడు 6 అక్షరాలు అవుతాయి. ఇది ఈ అక్షర సంబంధించినటువంటి ఉపాసన. ఈ 3 మహామంత్రాలు చాలా ప్రసిద్ధమైనవి, సులభంగా ప్రతివారు ఆచరించదగింది, సులభంగా కార్యసిద్ధి కలిగించేటువంటి మహామంత్రాలుగా, అమృత బీజాక్షరాలు కలిగినటువంటిగా చెప్పబడ్డాయి.